ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 29వ సర్గ. అలా దుఃఖంతో దైన్యంతో తల్లడిల్లిపోతున్న సీతకు శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః. హఠాత్తుగా ఐశ్వర్యం పట్టగానే పరివారం వచ్చి చేరినంత వేగంగా అనేక శుభశకునాలు కనపడ్డాయి. సీత కళ్ళు చాలా అందమైనవి. విల్లులా వంపు తిరిగి ఉన్న కనురెప్పలు ఆమె విశాల నయనాల అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఆ అందమైన కళ్ళలో ఎడమ కన్ను సరస్సులో చేప తగిలితే కదిలిన పద్మంలా అదిరింది. బలంగా గుండ్రంగా ఉన్న ఆమె ఎడమ భుజం మీద తల ఉంచి రాముడు అనేకసార్లు నిద్రించాడు. ఆ ఎడమ భుజం ఒక్కసారి అదిరింది. ఆమె తొడలు అందంగా ఏనుగు తొండాల్లా ఉంటాయి. వాటిలో ఎడమ తొడ అదిరింది. హఠాత్తుగా పైట జారింది. అంతకుముందు ఇవే శుభశకునాలు కనబడిన ప్రతి పర్యాయం ఆమెకు శుభాలే కలిగాయి. అందుచే ఆ శకునాల వల్ల ఎండిపోయిన విత్తనం తడితగలగానే మొలకెత్తినట్లు ఆమె హృదయంలో ఆనందం అంకురించింది. అంతవరకు మ్లానంగా ఉన్న ముఖంలో వెలుగు కనబడింది. శోకం తగ్గింది. అలసత్వం పోయింది. సంతోషంతో మనస్సు క్షణకాలం వికసించింది. ముఖం శుక్లపక్ష చంద్రరేఖతో ప్రకాశించే నిర్మలాకాశంలా ప్రకాశించింది. స్వస్తి.